హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకు మరియు పెద్దలకు మంచి హెల్త్ బెనిఫిట్స్ని కలిగించే నువ్వుల లడ్డు. పిల్లలైనా పెద్దలైనా సరే రోజుకొక నువ్వుల లడ్డు అయినా తినండి. ఎందుకంటే ఇందులో కలిపే నువ్వులు బెల్లం చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తాయి. నువ్వుల్ని బెల్లాల్ని రోజు కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా నువ్వుల వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేస్తుంది. ఇవి ఆర్థరైటిస్ వంటి పెయిన్స్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. బెల్లంలో ఉండే అధిక ఐరన్ వల్ల హీమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల లడ్డూని చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లోనే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నువ్వుల లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో 1 కప్పు నువ్వులు తీసుకొని నువ్వుల్ని గరిటెతోటి కలుపుతూ ఒక 3 నుండి 4 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి వేయించుకోండి. నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోండి. నువ్వులు బాగా వేగాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. నువ్వుల లడ్డులో బాదం కానీ పల్లీలు కానీ వేయించుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదంను వేయించి వేస్తున్నాను. కొన్ని బాదంను ఒక ఫ్రై ప్యాన్లో తీసుకొని బాదం యొక్క కలర్ అనేది లైట్ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన బాదంను కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లార్చిన బాదంను నువ్వుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల్ని బాదంని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నువ్వులు తీసుకున్న కప్పుతోని ఒక 3 పావులంత బెల్లాన్ని కూడా తీసుకొని ఈ నువ్వుల పిండితోటి కలుపుకోవాలి. మనం తినే తీపిని బట్టి బెల్లంను కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో ఒక 4 ఇలాచీలను కూడా వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని యొక్క టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ పిండిని కొంచెం కొంచెం చేతితోటి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు మన హెల్దీ మరియు టేస్టీ నువ్వుల లడ్డు రెడీ.